Hello all, welcome to Cricket. So Tata IPL match number 24 is between MI versus PBKS. సో మ్యాచ్ జరిగేది ముంబైలోని వాంఖేడే స్టేడియంలో. సో ఈ స్టేడియం అందరికి తెలిసిందే, చిన్న స్టేడియం. సో చేసింగ్కి ఈజీగా ఉండే స్టేడియం. అండ్ పేస్ బౌలర్స్కి ఎర్లియర్గా పిచ్ నుంచి మంచి గ్రిప్ ఉంటుంది, మంచి హెల్ప్ ఉంటుంది. సో అండర్ ది లైట్స్ బాల్ స్వింగ్ అవుతుంది, మంచి బౌన్స్ క్యారీ అవుతుంది. సో అటు మంచి కాంటెస్ట్ చూడొచ్చు బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. స్పిన్నర్స్కి పెద్ద హెల్ప్ ఉండకపోవచ్చు బికాస్ చిన్న గ్రౌండ్, సో సిక్స్లు కొట్టడం ఈజీ. అండ్ స్పిన్నర్స్కి అంత సర్ఫేస్ అంత గ్రిప్ ఉండదు, వీళ్ళకి ఇక్కడ హెల్ప్ ఉండదు పిచ్ నుంచి. బట్ బేస్ బౌలర్స్కి స్వింగ్ అండ్ సీమ్ ఆ బౌన్స్ క్యారీ అవుతుంది. సో మంచి మంచి ఇంకెవరైనా టాల్ పేసర్స్ ఉంటే వాళ్ళు ఎక్స్ట్రా బౌన్స్ని రాబట్టచ్చు వాళ్ళ హైట్ని యూజ్ చేసి. సో అది ఈ గ్రౌండ్ విషయం. సో అండ్ మ్యాచ్ విషయంలోకి వెళ్ళిపోతే ఎంఐ, సో వాళ్ళ క్యాంపెయిన్ అంత గొప్పగా స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళు ఈసారి ట్రెండ్కి రివర్స్లో వెళ్తున్నారు. బట్ ఏంటంటే లాస్ట్ 13 ఇయర్స్గా వాళ్ళు ఎప్పుడు సీజన్ ఓపెనర్ గెలవరు, ఓడిపోతూనే వచ్చారు, ఆ తర్వాత గెలుస్తూ వచ్చారు. బట్ ఈసారి సీజన్ ఓపెనర్ గెలిచారు, ఆ తర్వాత జరిగిన వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయారు. అండ్ అండ్ 9th ప్లేస్లో ఉన్నారు పాయింట్స్ టేబుల్లో. సో వీళ్ళకి ఒక ఫ్యాబ్ 4 ఉంది, ఇండియన్ ఫ్యాబ్ 4 ఉంది. అండ్ అలాగే వరల్డ్ క్లాస్ బౌలింగ్ లైనప్ ఉంది. సో అక్కడ చూస్తే ఇండియా T20 సైడ్లో రెగ్యులర్గా ఉండే ప్లేయర్స్, హార్దిక్ పాండ్యా మన ఇండియన్ టీంకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్రౌండర్. అండ్ అలాగే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ మన T20 సైడ్ విన్నింగ్ కెప్టెన్, T20 కెప్టెన్, రోహిత్ శర్మ వరల్డ్ క్లాస్ ప్లేయర్, అండ్ బుమ్రా వరల్డ్స్ బెస్ట్ బౌలర్. సో ఇంతమంది ఫెంటాస్టిక్ ఫ్యాబ్ 4 ఉన్నారు. అండ్ అలాగే ట్రెంట్ బౌల్ట్. సో ఈ ఫార్మాట్లో అతను ఒక బీస్ట్, మనకు తెలుసు ట్రెంట్ బౌల్ట్ గురించి, వరల్డ్ క్లాస్ ప్లేయర్. సో ఇలా ఇంత మంచి గొప్ప గొప్ప ప్లేయర్స్ ఉండి, ఇంత మంచి స్ట్రాంగ్ టీం ఉండి కూడా వీళ్ళు ఎందుకో అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు ఈ 4 మ్యాచ్ల్లో. సో టేబుల్ టాప్, ఐ మీన్ 9th ప్లేస్లో ఉన్నారు. అండ్ అలాగే వీళ్ళకి బౌలింగ్లో సమస్యలు ఉన్నాయి. సో అక్కడ బుమ్రా నుంచి వీళ్ళకి వికెట్స్ కావాలి. బుమ్రా ఏంటి అంటే ఎకానమికల్గా బౌలింగ్ వేస్తున్నాడు. ఓవర్కి ఈ 4 మ్యాచ్ల్లో యావరేజ్గా ఓవర్కి 8 రన్స్ ఇస్తున్నాడు. ఓకే, ఎకానమికల్గా బౌలింగ్ చేస్తున్నాడు. బట్ బుమ్రా నుంచి కెప్టెన్స్ కానీ ఫ్రాంచైజ్ కానీ ఎక్స్పెక్ట్ చేసేది, కెప్టెన్ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? వికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో బుమ్రా పవర్ ప్లేలో, డెత్లో బౌలింగ్ వేస్తాడు. సో ఆ పవర్ ప్లేలో, డెత్లో బుమ్రా నుంచి వీళ్ళకి వికెట్స్ కావాలి, బ్రేక్ త్రూస్ కావాలి. అవి బుమ్రా నుంచి రాలేదు. బుమ్రా లాంటి ప్లేయర్కి 4 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా లేకపోవడం అనేది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అండ్ ట్రెంట్ బౌల్ట్ కూడా అంత ఎఫెక్టివ్గా లేడు. సో అతను మనకు తెలుసు, అతను న్యూ బాల్తో ఎంత ఎఫెక్టివ్గా ఉంటాడో మనం గతంలో చాలా సీజన్లో చూసాం. ఈ సీజన్లో కూడా అదే ఈ ఫ్రాంచైజీకి కూడా అతను బాగా ఆడాడు లాస్ట్ సీజన్ కానీ, లాస్ట్ బిఫోర్ సీజన్ అంతకుముందు అంతా కానీ. బట్ ఈ సీజన్లో అతను అంత ఎఫెక్టివ్గా లేడు. సో వాళ్ళకి ట్రెంట్ బౌల్ట్ నుంచి వాళ్ళకి వికెట్స్ కావాలి, పవర్ ప్లేలో వికెట్స్ కావాలి, బుమ్రా నుంచి పవర్ ప్లేలో వికెట్స్ కావాలి. అండ్ అలాగే శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్. సో వీళ్ళిద్దరు కూడా అంత ఎఫెక్టివ్గా లేరు. శార్దుల్ ఠాకూర్ వాజ్ ఓకే, అక్కడక్కడ కొన్ని కొన్ని మంచి బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. బట్ అతను రన్స్ ఎక్కువ లీక్ చేస్తాడు. సో అతను కొద్దిగా రన్స్ ఇచ్చిన వికెట్స్ తీసే ప్లేయర్. సో వాళ్ళకి ఆ బౌలింగ్లో వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. బుమ్రా నుంచి వీళ్ళకి వికెట్స్ కావాలి, బౌల్ట్ నుంచి వికెట్స్ కావాలి. వీళ్ళు ఎకానమికల్గా బౌలింగ్ వేస్తే సరిపోదు. అండ్ బౌల్ట్ ఏంటంటే ఎకానమికల్గా కూడా కాదు, అతను వికెట్స్ రావట్లేదు, అలాగే రన్స్ కూడా లీక్ చేస్తున్నాడు. అండ్ మిచెల్ శాంట్నర్ మనకు తెలుసు, న్యూజిలాండ్ టీం కెప్టెన్, వరల్డ్ క్లాస్ ప్లేయర్, అండ్ వైట్ బాల్ ఫార్మాట్లో స్పెషలిస్ట్ అతను. సో అతను కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు ఈ టీంకి. సో ఈ టీంకి బ్యాటింగ్ కన్నా బౌలింగ్లో చాలా సమస్యలు ఉన్నాయి. బ్యాటింగ్లో వీళ్ళకి మేజర్ సెట్ బ్యాక్ ఏంటంటే, ఇప్పుడు ఈ మ్యాచ్కి రోహిత్ శర్మ లేడు, రోహిత్ శర్మ ఆడట్లేదు. మనకు తెలుసు కదా, లాస్ట్ మ్యాచ్లో అతనికి హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయింది. సో రోహిత్ శర్మ యాజ్ ఆఫ్ నౌ ఈ మ్యాచ్ అయితే ఆడట్లేదు. సో మరి చూడాలి ఎన్ని మ్యాచెస్ దూరం అవుతాడని. సో ముంబైకి వాళ్ళ సమస్యలు ఉన్నాయి. సో వాళ్ళకి అటు రోహిత్ మ్యాచ్కి లేకపోవడం కానీ, వాళ్ళ బ్యాటర్స్ లైక్ తిలక్ వర్మ నుంచి కూడా వాళ్ళకి ఒక పెద్ద ఇన్నింగ్స్ డ్యూ ఉంది. అతను కూడా అంతగా పర్ఫామ్ చేయలేదు వాళ్ళకి 4 మ్యాచెస్లో. సో వాళ్ళ బౌలర్స్ వాళ్ళు పుంజుకోవాలి, బౌలర్స్ వికెట్స్ తీయాలి వాళ్ళకి, అప్పుడే వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక పీబీకేస్ విషయానికి వస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. లాస్ట్ ఇయర్ రన్నర్ అప్ అయ్యారు. సో ఆ టెంపోని అలాగే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఈసారి ఇంకా కసితో ఆడుతున్నారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు జస్ట్ మిస్లో ఒక్క అడుగు దూరంలో ఫైనల్కి, ట్రోఫీకి దూరం అయ్యారు. సో ఈ ఆర్సీబీ పీబీకేస్ మనం చూస్తుంది ఏంటంటే, సో లాస్ట్ ఇయర్ ఈ 2 టీమ్స్ ఫైనల్కి వచ్చాయి. సో అదే ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాయి, ఛాంపియన్ సైడ్ లాగా ఆడుతున్నారు ఇద్దరు కూడా. సో పీవీకేఎస్కి వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేదు. వాళ్ళ బ్యాటింగ్ కానీ, వాళ్ళ బౌలింగ్ కానీ, వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ కానీ, సో వాళ్ళకంతా పర్ఫెక్ట్గా సెట్ అయి ఉంది. సో వాళ్ళకి
అంత సమస్యలు ఏమీ లేవు. సో ఇంకా ప్రిడిక్షన్ విషయానికి వస్తే పీబీకేఎస్ ఫేవరెట్గా కనిపిస్తుంది కదా. బట్ ముంబైకి ఈ గ్రౌండ్లో మంచి రికార్డ్ ఉంది, వాళ్ళకి ఇది ఒక ఫోర్ట్రెస్ అని చెప్పాలి. బట్ స్టిల్ పీబీకేఎస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న ఫామ్లో ముంబై బౌలర్స్కి అంత ఈజీ కాదు. అటు పీబీకేఎస్లో అటు శ్రేయస్ అయ్యర్ కానీ, ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్, సో వీళ్ళు టాప్ 3 బ్రహ్మాండంగా ఉంది. అండ్ అలాగే కూపర్ కాన్లీ, అండ్ అలాగే ఫినిషింగ్ రూపంలోకి వస్తే వాళ్ళకి శశాంక్ సింగ్ అండ్ స్టాయినిస్, మార్క్ యాన్సన్. సో ఆ ఆల్రౌండ్ ఇది ఎబిలిటీ కూడా వీళ్ళకి పర్ఫెక్ట్గా ఉంది. సో వీళ్ళకి బ్యాటింగ్ డెప్త్ చాలా ఎక్కువ ఉంది. సో ఎటు చూసుకున్నా కంపేర్ టు ముంబై, ప్రస్తుతానికి అయితే పంజాబ్కి ఈ మ్యాచ్లో ఎక్కువ గెలిచే అవకాశాలే ఉన్నాయి. సో బికాస్ వాళ్ళకి అటు ఎటువంటి ఇష్యూస్ లేవు, వాళ్ళకి అన్ని సార్ట్అవుట్ అయిపోయి ఉన్నాయి, వాళ్ళ బ్యాటింగ్ కానీ బౌలింగ్ అన్ని సార్ట్అవుట్ అయి ఉన్నాయి. బట్ ముంబై విషయానికి వస్తే వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. మనం చెప్పుకున్నట్టే వాళ్ళకి అటు హార్దిక్ పాండ్యా కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, అండ్ అలాగే తిలక్ వర్మ, వీళ్ళ నుంచి పెద్ద పర్ఫార్మెన్స్ కావాలి. మెయిన్గా వాళ్ళ బౌలర్స్ వాళ్ళకి వికెట్స్ తీయాలి. సో అప్పుడే వాళ్ళకి ఈ మ్యాచ్లో ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రిడిక్షన్ అయితే నా ప్రిడిక్షన్ పీవీకేఎస్కి స్ట్రైట్ ఎడ్జ్ ఉంది, వాళ్ళే గెలుస్తారు అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్.